ఇల్లెందు అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం. కొద్ది రోజుల క్రితమే మనం అనేక మంది కొత్త సభ్యులు కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా ప్రజల దీవెనలతో ఎన్నుకోబడ్డారు. ఎన్నికల టైంలో అనేక వాగ్దానాలు చేశారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇల్లెందు పట్టణంలో కూడా ఆనాడు ఎన్నికల టైంలో నేను కూడా ఒక మీటింగ్కి వచ్చి వెళ్ళాను. ఇప్పుడే సోదరిమణి కూడా కనకయ్య గారు సోదరిమణి ఒక లిస్టు ఆ రోజు నేను చెప్పాను, ఒక 50 కోట్లు శాంక్షన్ చేపిస్తామని. 50 కోట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో 2 విడతల్లో తప్పకుండా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నిధులను కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలకి మేలు చేయటం, ప్రజల శ్రేయస్సు కోరి మనందరం పనిచేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇది వేసవి కాలం, బాగా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతం. తాగునీరు సమస్య రాకుండా ఉండే విధంగా చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, మీ డివిజన్లో ఉన్న వార్డు నెంబర్లో పబ్లిక్ కౌన్సిలర్లు కానీ పొద్దున్నే 1 గంట, గంటన్నర పెందలాళ్ళు లెగిచి మీ ప్రాంతాల్లో తాగునీరు సమస్య ఎక్కడుంది, మురికి నీరు ఇతరత్ర రేపు వర్షాలు పడితే ఎక్కడ మనం క్లీన్ చేయించవచ్చో మీరు గుర్తించినట్లయితే తప్పకుండా వాటిని ఎలా పరిష్కరించాలో స్థానిక శాసనసభ్యులు నేను కలిసి డెఫినెట్గా కలెక్టర్ గారికి చెప్పేది కలెక్టర్ గారికి చెప్తాను. కలెక్టర్ గారి పరిధి దాటి ఎక్కువ అమౌంట్ ఉంటే అది ఎక్కడ చేపించాలనో చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజాప్రతినిధులుగా భగవంతుడు మీకు, మాకు, మనందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ ప్రజాప్రతినిధులుగా మనం గెలిచిన తర్వాత ఫలానా టైంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు, ఫలాని టైంలో ఇంత మంచి అభివృద్ధి అయింది, ఫలాని టైంలో మేము నిశ్చింతగా ఈ ఇల్లెందు పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జీవించాము అనే విధంగా మన పరిపాలన ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, కోరిక. మన ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వము. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే నిరంతరము ప్రజల కోసం తప్పించే ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మీరందరూ ప్రజలకి మంచి కార్యక్రమం చేసే దాంట్లో, ప్రజలకి మంచి చేయాలని తాపత్రయపడే మీరందరూ ఉదయం 1 గంట, గంటన్నర, సాయంత్రం 1 గంట, గంటన్నర కేటాయించినట్లయితే తప్పకుండా మనం ఆశించిన ఫలితాలన్నీ మనకి వస్తాయి. ప్రజల నుంచి మంచి రివార్డులు మీరందరూ కూడా పొందగలుగుతారు. మీరు మంచి రివార్డులు పొందితే వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా మీరు పొందితే ఆటోమేటిక్గా స్థానిక శాసనసభ్యుడికి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్ననే కోఆప్షన్ నెంబర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో కష్టపడి పనిచేసే భాగ్యం మనందరికీ కలిగింది. కాబట్టి మీరందరూ మంచి పరిపాలనా దక్షకులుగా ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కొత్తగా ఎన్నిక కాబడిన ఈ ఇల్లెందు మున్సిపాలిటీలోని సభ్యులందరికీ పేరు పేరున కోరుతూ, నాకు అనుభవం లేదో, నేను కొత్త అని అనుకోవాల్సిన అవసరం లేదు. 1 నెల రోజులు, 2 నెలలు అయింది కాబట్టి ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇంకా తెలియని సబ్జెక్ట్ లేదని ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా యంగ్స్టర్ వచ్చాడు. తను కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి 8 వరకు మీరు గ్రౌండ్లో ఉంటే, మీరు ఒక్కొక్క డివిజన్లో, ఒక్కొక్క వార్డులో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మీరు ఒక ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మీరు రౌండ్లు వేసినట్లయితే సమస్య ఏంటో మనకి తెలిస్తే, జబ్బు ఏంటో మనకి తెలిస్తే ఆ జబ్బుకు తగ్గ మందుని ఇవ్వగలుగుతాం. సమస్య ఏంటో తెలిస్తే ఆ సమస్యని ఎలా పరిష్కరించడానికి మేము ఉన్నాం. కాబట్టి తప్పకుండా సహకరిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీ. ఎన్నికల తర్వాత
ప్రజలంతా మనవాళ్లే. అందరికీ మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉన్నది, ఉండబోతది. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.